ప్రపంచంలో ఇప్పటిదాకా ఎన్నో అంతుచిక్కని రహస్యాలు చాలానే ఉన్నాయి. అందులో కొన్ని రహస్యాలు ఎలా ఉంటాయంటే, మనం ట్రై చేసామంటే ఎప్పటికైనా దొరికే రహస్యాలే. మరికొన్ని ఎలా ఉంటాయంటే, మనం ఎంత ఎతికినా సరే దొరకని రహస్యాలు చాలానే ఉన్నాయి. అలాంటి అంతుచిక్కని రహస్యాల్లో ఒక టాప్ 5 హిడెన్ ట్రెజర్స్ అంటే ఎవ్వరికీ దొరకని నిధుల గురించి ఇవాళ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. సో కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి అని మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. కోకో ఐలాండ్ ట్రెజర్. లీమా అనే రాజ్యానికి చెందిన రాజు తన రాజ్యంలో ఉన్న బంగారం, వెండి సంపద అంతా ఆ రాజ్యంలో ఉండడం సేఫ్ కాదని చెప్పి అనుకుంటున్నాడు. ఎందుకంటే శామ్ మాస్టిన్ అనే ఒక రెబల్ గ్రూప్ ఆ రాజ్యంపైకి యుద్ధానికి వస్తుందని తెలిసింది. వెంటనే లేట్ చేయకుండా ఆ రాజు విలియం థామస్ అనే వ్యక్తిని నమ్మి వెంటనే ఆ సంపద అంతా కూడా మెక్సికోకి తరలించాలని చెప్పి ఆదేశించాడు. ఈ నిధి విలువ అక్షరాల 1600 కోట్ల రూపాయలు. కానీ థామస్ ఏమీ తక్కువ నా కొడుకేం కాదు. వీడు ఏం చేశాడంటే ఈ లీమాకి చెందిన సైనికులందరినీ కూడా చంపి ఆ నిధి మొత్తాన్ని కూడా కోకో ఐలాండ్ని షిఫ్ట్ చేశాడు. ఎక్కడ అర్థం అవుతుంది ఈ థామస్ లీమాకి నమ్మక ద్రోహం చేశాడని. ఈ సంపద అంతా కోకో ఐలాండ్ భూమి కింద దాచిన తర్వాత వెనక్కి తిరిగి వెళ్తుంటే థామస్ రాజుకు దొరికేశాడు. రాజుకు దొరికిన తర్వాత ఈ రాజు ఏం చేశాడంటే థామస్కి సహకరించిన ప్రతి ఒక్కరిని కూడా చంపేశాడు అతి కిరాతకంగా. ఆ తర్వాత మరి థామస్ ఏం మాయం చేశాడో తెలియదు, కానీ ఆ థామస్ ఎవరికి కనిపించకుండా మాయమైపోయాడు. అలాగే ఆ నిధి కూడా ఎక్కడుందో ఎవరికి తెలియకుండా అయిపోయింది. బేల్ సైఫర్స్. 1860లో థామస్ బేల్ అనే వ్యక్తి తన మనుషులతో కలిపి మైనింగ్ చేస్తుంటే ఒక భారీ నిధి దొరికింది. ఆ నిధి వాల్యూ వచ్చేసరికి 300 కోట్ల రూపాయలు. అయితే ఈ నిధి మొత్తాన్ని కూడా తనకు మాత్రమే చెందాలనుకున్నాడు. ఒకవేళ తనకు కాకపోతే తన వారసులకైనా చెందాలని చెప్పి అనుకున్నాడు. అందుకనే తన కోడ్ లాంగ్వేజెస్లో 3 ఆల్గోరిథమ్స్ని రాశాడు. అతను ఆ 3 సైఫర్స్లో ఏం రాశాడంటే, ఫస్ట్ వన్ వచ్చేసరికి నిధి యొక్క లొకేషన్, అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఆ నిధి యొక్క కంటెంట్స్, అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి ఆ నిధికి సంబంధించిన వారసుల పేర్లు రాసి ఆ 3 పేపర్స్ని కూడా ఒక చిన్న బాక్స్లో పెట్టి తన ఫ్రెండ్ అయిన రోబర్ట్కి ఇచ్చాడు. థామస్ రోబర్ట్తో నేను 10 సంవత్సరాల్లో తిరిగి వస్తాను, ఒకవేళ రాకపోతే అప్పుడు ఈ బాక్స్ని ఓపెన్ చేయని చెప్పాడు. కానీ తను తిరిగి రాలేదు. రాబర్ట్ ఈ బాక్స్ని ఓపెన్ చేసి ఆ 3 పేపర్స్ని డీకోడ్ చేయడం మొదలుపెట్టాడు. అలా ట్రై చేస్తూ 20 సంవత్సరాలు అయిపోయింది. ఈ 20 సంవత్సరాలు కష్టపడుతూ రాబర్ట్ ఒక్క పేపర్ని మాత్రమే డీకోడ్ చేశాడు. అది కూడా సెకండ్ పేపర్ మాత్రమే. మిగిలిన 2 పేపర్స్ని కూడా ఇప్పటిదాకా ఎవరు డీకోడ్ చేయలేకపోయారు. అండ్ అలాగే ఈ నిధి కూడా ఎక్కడుందో ఎవరికి తెలియకుండా చాలా సీక్రెట్గా అలాగే మిగిలిపోయింది. ఉస్మాన్ అలీ ట్రెజర్. ఉస్మాన్ అలీ మనం హైదరాబాద్ని పరిపాలించిన చివరి నవాబు. ఇతన్ని 1937లో టైమ్స్ మ్యాగజైన్ తనని ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా గుర్తించారు. నిజానికి ఉస్మాన్ అలీ వాళ్ళ నాన్న ఒక గొప్ప కళాకారుడు. మొత్తం ఆస్తి మొత్తాన్ని కూడా ఈ కళాకారానికి ఖర్చు చేసేసాడు. కాకపోతే ఉస్మాన్ అలీ తన తెలివితేటలతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఎదిగాడు. తన ఆస్తి మొత్తం వాల్యూ వచ్చేసరికి దాదాపుగా 14 లక్షల కోట్ల రూపాయలు ఉంటుంది. ఈ ఆస్తి మొత్తాన్ని కూడా మనకి కింగ్ కోట ప్యాలెస్లో అండర్ గ్రౌండ్లో కొన్ని ఛాంబర్స్లో ఈ ఆస్తి మొత్తాన్ని కూడా దాచాడని చెప్పి ఇప్పటికీ చెప్పుకుంటున్నారు. కానీ ఇప్పటి వరకు ఆ ఆస్తి మొత్తాన్ని కూడా వెతకడానికి ఎవరో కూడా ట్రై చేయాలి. అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ట్రెజర్. కేరళలో ఉన్న తిరువనంతపురంలో అనంత పద్మనాభ స్వామి నిధి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీని గురించి ప్రపంచం అంతా తెలుసు. ఆ గుడి కింద ఉన్న 6 ఛాంబర్స్లో ఛాంబర్ ఏ తెరవగా ఈ ఛాంబర్ ఏలో మాత్రమే దాదాపుగా 1,40,000 కోట్ల రూపాయల ఆస్తి దొరికింది. దీనికంటే చాలా రెట్లు ఎక్కువ ఛాంబర్ బిలో ఉందని చెప్పి అంటున్నారు. కాకపోతే సుప్రీంకోర్టు దీనికి పర్మిషన్ ఇవ్వలేదు. ఎందుకంటే ఈ డోర్ ఓపెన్ చేయడం దాదాపుగా అసాధ్యం. ఎందుకంటే ఈ డోర్ ఓపెన్ చేయడానికి ఈ డోర్కి నాగబంధనం వేసారని చెప్పి అంటున్నారు. ఈ నాగబంధనాన్ని ఛేదించడానికి ఇప్పట్లో ఎవ్వరూ కూడా లేరు. అండ్ అలాగే ఒకవేళ ఈ డోర్ ఓపెన్ చేసినా ప్రళయం వచ్చి ప్రపంచం మొత్తం నాశనం అయిపోతుందని చాలామంది చెప్పుకుంటున్నారు. అందువల్ల ఈ డోర్ని ఇప్పటిదాకా ఓపెన్ చేయకుండా ఇలా మిస్టరీగానే మిగిలిపోయింది. సో ఇది గైస్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. అండ్ మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.